90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చక్రాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక స్టెప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి, అది ఎలా ఉంటుంది, దాన్ని ఏ రకంగా చేయొచ్చు అని. కానీ చాలా మంది వీడియో కింద దీని తర్వాత మనము ప్రాక్టీస్ సాధన ఎవరైతే చెయ్యాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా మనం ఇస్తాము అన్నాం. కాబట్టి సో అది ఎలా చేయొచ్చు అంటారు, దాని సీక్వెన్స్ ఎలా ఫాలో అవ్వాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? సో ఫస్ట్ వచ్చేసి మూలాధార చక్రంని మనం ఒకవేళ గనక ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, ఇది చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేది. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క ఎంటిటీ ఏమో సెపరేట్గా మనం ఏదైనా చేసుకోవాలేమో అనుకుంటారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఓకే, నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ వచ్చేసి ఎప్పుడు మన వెజల్ కరెక్ట్గా ఉంటేనే ఈ శక్తి ప్రవహిస్తుంది. అంటే అర్థము, పెద్ద ట్యాంకర్లో వాటర్ వస్తున్నాయి, దాని కింద చిన్న ప్లాస్టిక్ టీ కప్ పెడితే ఎగిరిపోయి కొట్టుకుపోతుంది కదా. అలాగా నీ లోపల స్ట్రెంగ్త్ తీసుకోవడానికి క్లియర్గా ఉంటే అప్పుడు శక్తి వస్తుంది. ఓకే, నెంబర్ 1. ఏదైనా ప్రాసెస్ చక్రాస్ సంబంధించి, కుండలినికి సంబంధించి, ఎన్లైటన్మెంట్కి సంబంధించి 3 కలిసి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి 3 కలిసి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నాడీ తర్వాత చక్ర తర్వాత సుషుమ్న. అంటే మన లోపల ఎనర్జీ ఛానల్స్ స్పైనల్ కార్డ్కి కిందకు వచ్చి అక్కడి నుంచి ఎనర్జీ ఛానల్ స్టార్ట్ అవుతాయి. సో మన ఫోకస్ అంతా కూడా ఈ కింద సుషుమ్న నుంచి ఎనర్జీ ఇటు ఇడాకి పింగళాకి వెళ్లకుండా సుషుమ్నలోంచి పైకి పంపించాలి. ఆ శక్తి కింద ఉంటుంది అని మూలాధారంలో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే శివలింగము ఉల్టా ఇట్లా కిందకి వేలాడుతూ దాని చుట్టూ ఒక 3.5 ఇంచెస్ పాము పడుకుని ఉంటుంది. అదే కుండలిని శక్తి పైకి లేవాలి అంటారు. ఎనీవేర్ ఇది ప్రాక్టికల్. సో మనం మెయిన్గా నాడి అర్థం చేసుకుని ఫస్ట్ ప్రాక్టీస్లో ఏది చేయాలన్నా కూడా ప్రాక్టీసెస్లో ఫస్ట్ వచ్చేసి డయట్. మనం ఏ ఆహారం తీసుకుంటున్నామో చాలా ఇంపార్టెంట్. అందుకని ఫుడ్ మనం ఎక్కువ నిద్రపుచ్చేటట్టుగా, మనము హెవీగా ఫీల్ అయ్యేటట్టు ఫుడ్ ఉండకూడదు. కంపల్సరీగా ఒక ఆసనం ఉండాలి. ఏదైనా ఒక ప్లేస్, ఒక చార్జ్డ్ ప్లేస్ మీకోసం పెట్టుకోండి. ఇంకా ఆ ప్లేస్లోనే ఎప్పుడు సాధన చేసినా అక్కడే. ఓకే, అది ఎంత పవిత్రంగా మెయింటైన్ చేయగలిగితే అంత త్వరగా సింక్ అవుతారు ఆసనం. థర్డ్ వచ్చేసి ఎమోషనల్ కంట్రోల్. ఎంత కుదిరితే అంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నమే చేయండి. ఫోర్త్, ఇప్పుడు నేను తపస్సు చేసి నాకు ఏదైనా కావాలి అని కోరుకున్నాను అంటే అది తామసిక గుణం, రాక్షస గుణం అంటారు. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి నేను ఈ ట్యాబ్లెట్లు కనుక సెకండ్ ఇయర్లో ఫార్మకాలజీ అని నేర్పిస్తారు. ఆ ఫార్మకాలజీలో యాంటీ హైపర్టెన్సివ్స్ అని బీపీకి సంబంధించిన ట్యాబ్లెట్ నేర్పించారనుకో, ఆ ట్యాబ్లెట్ నేర్చుకుంటూ అబ్బా ఇది నేను పేషెంట్కి రాస్తే డబ్బులు అని అనుకుని నేర్చుకున్నాను అనుకో, నేను తప్పు నేర్చుకుంటున్నట్టు డాక్టరీ కదా. నేను ఒక డాక్టర్గా ముందు అన్నీ నేర్చేసుకున్నాక ఏం పాసిబుల్ అవుతాయి, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది, పేరు ఆటోమేటిక్గా వస్తుంది. చాలామందికి అర్థం కాదు ఇది. నేను చక్ర యాక్టివేట్ అవ్వగా నాకేదో అయిపోతుంది, నాకు శక్తులు వచ్చేస్తాయి, నాకేదో అయిపోతుంది అని స్టార్ట్ చేస్తే ఎప్పటికీ ఓపెన్ కాదు. ఇది బ్లాక్. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ చక్ర వల్ల నాకేమొస్తుంది అని చేయొద్దు. అలా చేస్తున్నామంటే రాక్షస గుణం. రావణాసురుడు సాధన చేస్తుంటే నాకు త్రిభువనాలని నేను పాలించాలి, లేకపోతే నాకు ఎవరో కావాలి, సీత కావాలి, ఈ టైప్లో వాళ్ళు కోరుకుంటుంటారు. అందుకని రాక్షస గుణంకి వెళ్లకుండా వశిష్ఠుడు ఎప్పుడు అలా చేయడు. హాయిగా కూర్చుని ప్రాసెస్, ప్రాణం పైకి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి పవర్స్. సో పవర్ల కోసము దీనిలోంచి ఏదో వస్తుంది అని ప్రయత్నము చేయకూడదు. ఇది సాధనగా నేను చెప్పినట్టుగా ఇది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నేను డాక్టర్ చదువుతూ ఇప్పుడు నేను ఆ హాస్పిటల్లో పనిచేసేస్తే కోట్లు వస్తాయి కదా అని డాక్టరీ చదవకూడదు. నేను డాక్టర్ అవుతాను, నా టాలెంట్ని బట్టి, నేను నేర్చుకున్న దాన్ని బట్టి, నా విద్యకి బట్టి వస్తాయి. ఓకే, సో అలాగే ఈ ప్రాక్టీస్ కూడా, మూలాధారం కూడా నాకు ఏదో వచ్చాలని చేయద్దు. ఓకే, దీన్ని మెయిన్గా ఇక్కడి నుంచి ప్రాణాయామం పైకి వెళ్ళేటప్పుడు ఇడా పింగళాన్ని కరెక్ట్ చేయాలి. అంటే మన ఇడా లెఫ్ట్ నాస్ట్రిల్, పింగళ రైట్. ఈ రెండిటి ఊపిరిని గనక బ్యాలెన్స్ చేయగలిగితే మనకు తెలియకుండానే ఒకటి డామినేట్ అవుతుంది. ఎప్పుడైనా పొద్దున్న లేచి చూస్తే ఒక నాస్ట్రిల్ నుంచి బ్రీదింగ్ ఎక్కువ, ఒకటి తక్కువ ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, ఎక్కువ ఇడా వస్తే టూ మెనీ థాట్స్, పింగళా వస్తే టూ మచ్ యాక్షన్, నో రిజల్ట్. అందుకని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మధ్యలోకి తీసుకురావాలి. ఇది బై ప్రాణాయామం. ఈ ప్రాణాయామము చేస్తున్నప్పుడు ఒక పొజిషన్ పెట్టుకున్నప్పుడు ఆసనము దగ్గర మనకు ఏదైనా మూలబంధన కానీ, లేకపోతే వజ్రోలి కానీ, లేకపోతే అమరోలి కానీ, అమ్మాయిలైతే అమరోలి,
ఇవి గనక ఆసనములు వెయ్యగలిగితే మీకు అది ఎనీవేర్ దొరికిపోతుంది. ఎక్కడైనా ఆసనములు గనక ప్రాక్టీస్ చేయగలిగితే బాడీని ఫ్లెక్సిబుల్గా పెట్టుకుని ఒక చోట కూర్చుని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మెయిన్గా ఆ ఊపిరిని కిందకి పుష్ చేయాలి. ఎప్పుడైతే కింద ఉన్న మజిల్స్ని టైట్ చేసి ఊపిరిని పుష్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఫస్ట్ మనకు ఒక మూమెంట్ ఆఫ్ కింద, ఇది ఒక రోజులో 2 రోజులు కాదు, మినిమం 110 రోజులు సాధన, మినిమం తక్కువలో తక్కువ. నీకు పూర్వపుణ్యం అంతా కలిసి ఉండి రెడీగా ఉంటే మినిమం ఒక 100-110 రోజుల్లో కొద్దిగా యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా యాక్టివేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్పైనల్ కార్డ్ నుంచి ఒక చల్లదనం వస్తుంది. దాన్ని చాలామంది కుండలిని అనుకుంటారు. అది యాక్చువల్లీ ప్రాణోత్తన అని ఒక ప్రాణము స్పైనల్ కార్డ్ నుంచి ఇట్లా చర్మని అనిపిస్తుంది, వెనకంతా చల్లగా అయినట్టు అనిపిస్తుంది. దీన్ని కుండలిని అనుకుని తప్పుదారి పట్టకూడదు. ఇది షార్ట్ లివ్డ్, కొంచెం సేపే ఉంటుంది, జస్ట్ అలా వచ్చి ఒక ప్రాణము రిలీజ్ అయినట్టుగా ఉంటుంది. అంటే దాని ఇండికేషన్ ఏంటి సార్? మనకు క్లియర్గా తెలిసిపోతుంది. బ్యాక్లో చల్లగా ఒక వామ్త్ లాగా, వేడిలాగా అనిపిస్తుంది. మన స్పైనల్ కార్డ్కి కింద భాగంలో ఒక చల్లదనం. సో దాంతో ఇట్ రిలీజెస్. దాన్ని ప్రాణోత్తన అంటారు. ఇట్ ఈస్ నాట్ కుండలిని. చాలామంది అదే కుండలిని, నాకు ఏదో అయిపోయింది అనుకుని దే విల్ స్టార్ట్ ప్రీచింగ్, నాకే వచ్చిందని వస్తుంది. సో అందుకని వీటిని చాలా జాగ్రత్త. ఈ ప్రాణోత్తన అవ్వడానికి ఊపిరిని ఇడాపింగళాన్ని మేనేజ్ చేస్తూ ఈక్వల్ లెవెల్కి తీసుకురావడం ఒకటి, 9 ఇంచ్ కంటే బ్రెత్ తక్కువ చేయడం ఒకటి. అంటే మామూలుగా మనం ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు 9 అంగుళాలు ఊపిరి వెళ్తూ ఉంటుంది, 9 అంగుళాలు ఊపిరి వెళ్తూ ఉంటుంది. ఎంత తక్కువ చేయగలిగితే ఆ గ్యాప్ని, అంటే మనం రైట్ నాస్ట్రిల్ నుంచి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి పీలుస్తున్నప్పుడు ఎంత మెయింటైన్ చేసుకోగలిగితే అంత తక్కువ ఊపిరిని తీసుకోవటం. ఓకే, ఎప్పుడైతే గ్యాప్ బిట్వీన్ యువర్ ఇన్హేల్ ఎక్సేల్ పెరుగుతూ ఉంటుందో తొందరగా చక్ర యాక్టివేట్ అవుతుంది. ఒకసారి యాక్టివేట్ అయ్యాక ఈ లోపల ఉండే కుండలిని పైకి రావడం స్టార్ట్ అయ్యాక మనకి తెలియకుండానే 4 విషయాలు డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎడిక్షన్స్, డిజైర్స్, బద్ధకము, తర్వాత నేను చెయ్యలేను, నిస్పృహ, ఇట్లాంటివన్నీ ఎక్కువైపోతాయి. మూలాధారము లేవడం స్టార్ట్ అవ్వగానే మాయశక్తి విల్ స్టాప్ యూ, చేయనివ్వదు. బద్ధకము, అలసట, ఏం చేస్తాంలే, ఇలాంటి తప్పుదారికి వెళ్ళి డిజైర్స్ పెరిగిపోయి, కోరికలు పెరిగిపోయి, ఇనర్షియాగా ఉండిపోయి, ఓ చోట కూలబడిపోయి ఏమీ లేదు అనేటట్టుగా తయారు చేస్తుంది. వాటి నుంచి తప్పించుకోవాలి. కంపల్సరీగా సాధన కంటిన్యూస్గా చెయ్యాలి. మరి ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా సార్ ముందుకు వెళ్ళాలి? ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈజ్ రియలైజేషన్, సెకండ్ ఊపిరి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టాలి. ఎక్కువగా ఊపిరిని ఎక్కువ సమయంలో నేను దాన్ని డ్రైవ్ చేయాలి, ఈ ఫోర్స్ని డ్రైవ్ చేయాలి అని ఎక్కువ చేయాలి. ఒక వీటన్నిటి కోసమే మనకి భద్రాసనము కానీ లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా మూలబంధం చాలా హెల్ప్ చేస్తుంది. ఊపిరిని బేస్ ఆఫ్ ద స్పైన్ మజిల్స్ని టైట్ చేసి మన ఊపిరిని కనుక మనం యాక్టివేట్ చేసుకోగలిగితే 2 పక్కల నుంచి మేనేజ్ చేయగలిగితే దెన్ స్లోలీ యాక్టివేట్ అవుతుంది. ఇది ఎందుకు మనం వీడియో ద్వారా నేను మొత్తం చెప్పలేకపోతున్నానంటే గురుముఖత నేర్చుకోకపోతే తొందరగా తప్పుదారి పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది కంపల్సరీ. అండ్ ఇది పెద్ద విషయము కాదు, 5 నిమిషాలు 10 నిమిషాలు నేర్పించేయచ్చు, కానీ సాధన చేయడానికి మాత్రం సంవత్సరాలు పడుతుంది. ఇది ఫ్యాక్ట్. ప్లస్ ఏదో నాకు కోరికలు తీరిపోతాయి, దీనివల్ల నాకు ఏదో అయిపోతుంది అన్న వాడికి ఎప్పటికీ కుదరదు. ఇప్పుడు నేను క్రికెటర్ అవ్వాలి అని అనుకుంటే నేను ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. నేను ఇంట్లో అన్నీ తినేస్తూ ఉంటాను, బర్గర్లు పిజ్జాలు అన్నీ తినేస్తాను, నేను మాత్రం ఫిట్గా ఉండాలంటే ఎలా అయితే అవ్వదో అలాగా నీ ముందు కోరికలు వస్తాయి, నీకు అలసటగా ఉంటుంది, నువ్వు ఈరోజు ఆడలేకపోతావు, ఒక్కో రోజు ఫెయిల్ అయిపోతావు. అన్నీ ఉన్నా నువ్వు ఎథ్లీట్ అవ్వడానికి ఎలా అయితే ప్రయత్నం చేస్తావో అలాగా నువ్వు సాధన చేయడానికి కూర్చోవాలి. ఇది సాధన చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ప్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోండి. 1, ఏ నాస్ట్రిల్ ఉంది అన్నది ఐడెంటిఫై చేయడం. ఒకవేళ కనుక అది ఎక్కువగా ఉంది అంటే దాన్ని ఆపి అదర్ నాస్ట్రిల్ని పంప్ చేయడం. ఓకే, సో సపోజ్ నాకు రైట్ నాస్ట్రిల్ తక్కువ ఉంటే క్లోజ్ యువర్ లెఫ్ట్, రైట్ నాస్ట్రిల్ని ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయడం. ఇది చాలామంది 10 నిమిషాలు 12 నిమిషాలు చేయడానికి చాలా అలసిపోతారు. స్టార్టింగ్లోనే అంత చేయొద్దు. 30 సెకండ్స్ 1 మినిట్ స్టాప్, 30 సెకండ్స్ 1 మినిట్ స్టాప్. ఎప్పుడైతే ఒక నాస్ట్రిల్ ఫైర్ అప్ చేస్తున్నామో ఇంకొక నాస్ట్రిల్ నుంచి సమంగా మెయింటైన్ చేయడం రావాలి. ఇది ప్రాణాయామంలో ఒక పార్ట్. లేదు 2 ఈక్వల్గా ఉన్నాయి తెలియట్లేదు అన్నవాళ్ళు మనోహర ప్రాణాయామం. మనోహరము అంటే సింపుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. రైట్ నుంచి బ్రీద్ చేస్తే లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి బ్రీద్ చేస్తే రైట్కి, ఇలా 2 రకాలుగాను
బ్రీత్ ఇన్ బ్రీత్ మనోహరం. సింపుల్గా స్టార్ట్ చేసుకోవాలనుకున్నవాడు, తాంత్రిక మార్గంలో స్టార్ట్ చేయాలి ఆర్ కొంచెం అగ్రెసివ్గా చేయాలనుకున్న వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోవాలి. తమస్సు యొక్క సెంటర్ మూలాధారము గుంజి పడేస్తుంది. అంత చాలా పవర్ఫుల్ ఉంటుంది అన్నమాట. అర్త్ ఎలిమెంట్ భూమి లోపల గుంజేస్తుంది. అందుకోసం అని చెప్పి స్లోగానే వెళ్దాం, స్టెప్ బై. ఇది జీవితకాలం ప్రాసెస్. నేను రేపు పొద్దునే నాకేదో అయిపోదు, రిజల్ట్స్ వచ్చేస్తాయనే దాని రిజల్ట్ అనేది ఏదో ఉందనుకుంటాం. ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఏదో రిజల్ట్ ఉంది, నాకేదో వస్తుంది. కాదు, ఇట్స్ ఎ జర్నీ. వచ్చేవన్నీ వస్తాయి అంతే అన్నది ఇంపార్టెంట్. ఈ ఆలోచనతోనే సాధన స్టార్ట్ చేయండి. సాధన ఎప్పుడు ఇది చేయండి మీకు డబ్బులు వస్తాయి, ఇది చేయండి మీకు ఏదో వచ్చేస్తుంది, అలా మొదలెట్టదు. అసలు తప్పు మార్గమే తప్పు. నేను అదే అన్నా, డాక్టర్ అయితే నాకు జాబ్ వస్తుంది అనుకుని దిగిన వాడు ఎప్పుడు డాక్టర్ కాలేడు. డిగ్రీ కాగితం వస్తుందేమో, డాక్టర్ అవ్వలేదు. డాక్టర్ అవుతా నేను, డబ్బులు ఉద్యోగం సెకండరీ. నేను నిజమైన డాక్టర్ అవుతాను ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని ఎట్లయితే అనుకుంటా, అట్లా ఈ సాధనలు నేను స్పిరిచువల్గా ఎదగాలి. అందులోంచి ఏమొస్తాయి, నాకేమేం కోరికలు తీరుతాయి, అమ్మవారు ఎలా ప్రత్యక్షం అవుతారు, ఇవన్నీ నీకు అనవసరం. నీకు వస్తాయి ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో బోత్ ఎండ్స్ పుష్. దాంతో పాటుగా స్మెల్ బాగా పెరుగుతుంది. వాసన చాలా ఎక్కువగా పెరిగేది మూలాధారం చేసినప్పుడు, బికాస్ స్మెల్ ఎలిమెంట్ కనెక్టెడే ఉంటుంది. ఓకే, సో అందుకోసం మీరు ఎప్పుడు కాన్స్టెంట్గా ఒక స్మెల్ దగ్గర బ్యాలెన్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫర్ దానికి అగరబత్తి మనకి లేకపోతే ఇలాంటి సాంబ్రాణి లాంటివి పెడతారు. సో నీ ఆసనము అండ్ స్మెల్ ఎలిమెంట్ని బాగా కనుక యాక్టివేట్ చేసుకుంటే తెలియకుండా ఒక చోట టచ్ అవుతుంది. ఓకే, అండ్ ఆ టచ్ని మనం ఫోర్స్ చేయలేము. ఇప్పుడు మనము ఏదైనా ప్రాసెస్ చేస్తుంటే ఒక స్టేజ్లో మనకు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో అలాగే దిస్ గెట్స్ యాక్టివేటెడ్, దిస్ గెట్స్ పుష్డ్, దాంతో అవుతుంది. సో నేను చెప్పినట్టుగా వజ్రాసనంలో కూర్చుని కాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని మోకాళ్ళని స్లోగా జరపండి పక్కకి, సో దట్ మీరు కింద కూర్చునేటట్టుగా. ఎప్పుడైతే ఇలా జరిపి కింద కూర్చుంటారో మీరు స్లోగా మీ మూలాధారంలో కనెక్ట్ అవుతారు. టేక్ టైం, మెల్లగా. కళ్ళు మూసుకునేదో చేయాలి, ఇదేదో చెప్పాలి అని కాకుండా ప్రాసెస్ని ముందు అలవాటు చేయండి శరీరానికి. ఒకటే రోజు కూర్చుని నాకు ఏదో వస్తున్నా, మెల్లది ముందు నేను కూర్చోవచ్చా, ఇలా మూలబంధం చేయొచ్చా, అలా కూర్చుని కరెక్ట్గా నేను మజిల్స్ని టైట్ చేసి కూర్చుని బ్రీత్ చేయగలుగుతానా, 1-2 సార్లు ట్రై చేయండి. మెల్లగా ట్రై చేయండి. మీ లోపల ఉన్న ఎడిక్షన్స్ ఏంటంటే మెల్లగా వదలడానికి ప్రయత్నం చేయండి. కోపం పోగొట్టుకోండి, ఫియర్ని, భయము అండ్ గిల్ట్, ఈ రెండు ఆపేస్తాయి. నాతో అవుతుందా అండి, నీకు ఎప్పటి కాదు, నువ్వు అవుతుంది అనే నమ్మకంతో దిగాలి. దీనికి కుల మత ప్రాంత భేదాలే లేవు, భాష భేదమే లేదు, ఎవ్వడికైనా అవుతుంది. సో అందుకని మూలబంధము చేసుకుని కింద ఎంత కుదిరితే అంత మోకాళ్ళ మీద కూర్చుని సెపరేట్ చేసి కింద కూర్చోవాలి. ఇలా ఆసనం మీద కూర్చోవాలి. కింద అంటే భూమి తగలకూడదు, ఆసనం మీద కూర్చోవాలి. అండ్ కీప్ ఆన్ బ్రీదింగ్. ఒక బ్రెత్. దీన్ని ఏ కన్ఫ్యూజన్ లేకుండా, భయము లేకుండా, గిల్ట్ ఫీల్. ఎప్పుడో తప్పు చేశా, నేను ఈరోజు చికెన్ తినేసినా కదా. చాలామంది ఇలాంటి డౌట్స్ వస్తారు, నేను ఎగ్గు తిన్నాను ఈరోజు చేయొచ్చా. నువ్వు తినకుండా ఉంటే నయం, తినేసావు అనుకో నీ సాధనకు అడ్డు చెప్పకు. సాధనే తొందరగా అవ్వకపోవచ్చు, కుదరకపోవచ్చు, ప్రాక్టీస్ చేయడానికి నీకు సరిగ్గా శరీరం కోఆపరేట్ చేయవచ్చు, బట్ ప్రాక్టీస్ ఆపద్దు. ఒక రోజు చదవలేకపోయినా కూర్చుని చదవాల్సిందే. ఓకే, అలాగా కొన్నిసార్లు అవ్వదు. ఇది ఫస్ట్ మూలాధారం యొక్క ప్రొసీజర్. దీన్ని కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఇది మినిమం 41 days ఒక దీక్షలాగా కంపల్సరీగా చేయాలి. సో బ్రీత్ కంట్రోల్, దెన్ పుష్ ఎయిర్ బిలో యువర్ ఎనస్ అండ్ పుల్ ఇట్. ఆల్ ద మజిల్స్ పుల్ చేసి పుష్ చేయాలి పైకి. ఎంత చేయగలిగితే అంత త్వరగా మీకు మూలాధారం యాక్టివేట్ అవుతుంది. వచ్చినప్పుడు ట్రాప్స్ రెడీగా ఉంటాయి. దట్ అడిక్షన్స్, అలవాట్లు, చెప్పేసుకోవడము, నాకు అంత వచ్చింది ఇంత వచ్చిందని చెప్పి చెప్పుకోవడం. నోరు అదుపులో పెట్టుకుని ఏది రివీల్ చేయకుండా మెల్లగా ఈ 4 ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసుకుంటాయి. ఇనర్షియా వస్తుంది, బద్ధకం ఏర్పడిపోతుంది, జాగ్రత్త. సెకండ్, అందరికీ చెప్పుకోవాలనే కోరిక పుడుతుంది, చెప్పద్దు. ఫస్ట్ వచ్చే స్టిమ్యులేషన్ ప్రాణోత్తన కుండలి కాదు, దాన్ని కంటిన్యూ చేయండి, పుష్ చేయండి. కీప్ ఆన్ ఫోకసింగ్ ఆన్ దట్. ఆ గణపతి మీద ఫోకస్ చేస్తూ సాధన ప్రాక్టీస్ చేయండి. దిస్ విల్ హెల్ప్ యూ లాట్. ఇది కనుక చేయగలిగితే మూలబంధము ప్రాక్టీస్ చేయండి బాగా. ఎప్పుడున్నా సరే టైం దొరికినప్పుడల్లా అదే ఒక గొప్ప సాధకుడి లక్షణం. నాకు వచ్చిన రాపని నేను ప్రాక్టీస్ చేస్తాను అని చాలా ఇంపార్టెంట్. ఇది కనుక చేయగలిగితే ఖచ్చితంగా దే విల్ సీ ద రిజల్ట్స్.
డెఫినెట్గా సార్. అండ్ చాలా మంది కూడా ఎప్పుడైతే ఈ ప్రాక్టీసింగ్ చూసిన తర్వాత ఆల్రెడీ మేము మూలాధార గురించి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు ఒకవేళ సెర్చ్ చేస్తే అవి రెండు కనుక ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్గా వ్యాచ్ చేస్తే అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ పిక్చర్ అనేది వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా. అండ్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ సార్. చాలా మందికి అసలు ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి, ఎన్నో వీడియోస్ చూసాము, ఒక క్లారిటీ అనేది రావట్లేదు అనుకున్నారు. నాకు తెలిసి ఈ వీడియోలో వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి, చేసినప్పుడు మనలో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, ఆ రియాక్షన్ని ఐడెంటిఫై చేసి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.